నేను ఏదన్నా టాపిక్ గురించి మాట్లాడుతుంటే ఒకడు నా యూట్యూబ్ చూశాడంట. ఎయిర్పోర్ట్ దగ్గర అన్నాడు ఒకడు, నీకు ఎందుకు బాస్ అవన్నీ అవసరమా, ఇప్పుడు నువ్వు చెప్పగానే మారిపోతారా అది ఇది అని అడిగాడు. ఇప్పుడు నా మాటలు బట్టి మారతారా మారదా అనేది సెకండరీ. ఫస్ట్ మన అభిప్రాయం అనేది పబ్లిక్తో షేర్ చేసుకుంటే అట్లీస్ట్ నా వీడియో ద్వారా ఒక్కరు రియలైజ్ అయినా కూడా నేను చేసిన దానికి ఉపయోగం ఉంటుంది. నేను కనీసం ఏమన్నా సబ్స్క్రైబ్ అడిగానా, లైక్ అడిగానా, షేర్ అడిగానా? నేను అడగను, అవసరం లేదు. మంచి అనిపిస్తే చేస్తారు, కాదనిపిస్తే చెయ్యరు, అది వాళ్ళ ఇష్టం. అంతేగాని నేను బలవంతంగా అందరూ కొంతమంది మిలియన్స్ వచ్చినా కూడా సబ్స్క్రైబర్లు రండి, ఇంకా లైక్స్ ఇవ్వండి, ఇంకా నాకు అది చేయండి ఇది చేయండి అని అడుగుతారు. నాకు అవసరం లేదు. నేను పని చేసుకుంటున్నా, నేను బతుకుతున్నా. నాకు యూట్యూబ్ మీద సంపాదన తొక్క కూడా నాకు అవసరం లేదు. ఓపెన్గా చెప్తా, మీరు చేసినా పర్లేదు, చేయకపోయినా పర్లేదు. ఏదో చూసిన దానివల్ల అట్లీస్ట్ కొంతమందిలో ఒక్కరైనా మారినా నాకు సంతోషమే. అంతేగాని ఎవరో ఏదో లైకులు కొట్టాలనో సబ్స్క్రైబ్ కొట్టాలనో ఇంకోటి నా మాటలు వినేదో నేను ఏదో నన్ను గొప్పవాడు అనుకోవాలనో నాకేం లేదు. నా లైఫ్లో నేను తెలియక కొన్ని తప్పులు చేశా. అది రియలైజ్మెంట్ వేరేలా చేయకుండా ఇట్లా నేను పబ్లిక్తో షేర్ చేసుకుంటున్నా, అది నా ఇష్టం. నేను నిన్ను కూడా తిట్టట్లా. నేను చెప్పేది ఏంటంటే నీలాంటి వాళ్ళకి ఇలా అర్థమవుతుంది నా బాధ. అది నీ కర్మ అనుకుంటా, అంతే, నీ కర్మ.